అరే ఏంది తమ్మి గంత మంచిగా మాట్లాడినా ముత్తమంత సేపే టీవీలో చూపించిండ్రు ఇంకింత వెయ్యాలి కదా. కావాలంటే మీ సార్కు ఫోన్ చేస్తా గాని పేపర్లా నా ఫోటో పెద్దగా రావాలే చూడు. అట్లా కాదు గాని ఏం మాట్లాడితే ఎక్కువ పబ్లిసిటీ వస్తుందో నువ్వే చెప్తే గదే మాట్లాడతా అని విలేకరులను ఒక్క తీర్ల బతింలాడుతుంటారు. లీడర్లకు కావాల్సిందే ప్రచారం కదా. మరి ఇదంతా ఒగలెక్క. ఈ నడుమ అన్ని పార్టీల లీడర్లు రూట్ మార్చిండ్రబ్బా. ఎట్లా అంటే చిట్చాట్ల కథ ఎట్లున్నదంటే ఇలేకలు రావాలి గాని వీడియోలు తీయద్దు, కడుపులు ఉన్నదంతా కక్కుతాం గాని కెమెరాలు పెట్టద్దు, పొల్లు ఒకట పొల్లు తిరుతాం గాని ఫోన్ లో రికార్డ్ చేయొద్దు. ఎవరినో ఎందుకు కవితక్కనే తీసుకోరాదుండ్రి. ఇంటికి ఇలేకలరం పిలుచుకొని రామన్నకు సూటి పెట్టి బీజేపీలో బీఆర్ఎస్ ను కలిపేస్తారని, లేఖలు లీక్ చేసిన గ్రీక్ వీరుడని, ఇంటి ఆడబిడ్డని సోషల్ మీడియాలో తిట్టిస్తుండని, మా పార్టీ కోవర్టులే నన్ను నోడగొట్టిండ్రని, బాపుకు నోటీసులు ఇస్తే ఎందుకు మాట్లాడతలేరని, నల్లికుంట్ల రాజకీయాలు నాకు తెలియని ఎన్నో మాట్లాడితే ఏది రికార్డ్ కాలే. కానీ టీవీలో బ్రేకింగ్, సోషల్ మీడియాలో షేకింగ్, పేపర్లో తాటికాయంత అక్షరాలతో అక్క ఎంత పబ్లిసిటీ కోరుకున్నదో అంతకు 2 వాళ్ళు ఎక్కువనే వచ్చింది. గమ్మత్ ఏందంటే అంత పెద్ద ముచ్చట్లు అంతగానని చెప్పినామే కెమెరాల ముంగట్టుకొచ్చి అవి తప్ప ఏవేవో మాట్లాడిపోయే. తెల్లారి పేపర్లో ఒక వార్త వచ్చి అందరు దాని మీద విరుచుకపడితే లేలే నేను అనలేదు, మీడియా తప్పుగా రాసింది, మీడియాకి తప్పుగా అర్థమైందని చెప్పుకోవడం ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టుర్రి. కవితక్కనే కాదు ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని పార్టీల లీడర్లు అది ఇదే కథ. ఏదన్నా సీక్రెటో ముఖ్యమైన ముచ్చట్నో చెప్పాలంటే చిట్ చాట్ అని ఛాయ్ దాపించుకుంటా చెప్పవలసిందంతా చెప్తారు. అది మీడియాలో వచ్చి రచ్చయింది అనుకో ఎమ్మటే నాలుక మర్రేసి చెల్ అంత గల్లతో నేనెందుకు గట్లంట ఈ లేఖలరే తప్పు రాసిర్రు నేను అన్నట్టయితే వీడియోలు చూపించాలని అల్కగా తప్పించుకునే ఉపాయము. మనసులున్న మాట నేటు కంటానికి బుగులు పడేటోళ్ళు అది అనలేదని చెప్తానికైతే కెమెరాల ముంగటికి నూరుకొస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే చిట్ చాట్ అనేది జల్లెడతోటి నీళ్లు తెచ్చుడు అన్నట్టే.